குன்று குடையா எடுத்தாய் గుణం పోతి. మరి కొండనెత్తాడండి, బాలుడేమిటి, కొండ ఏమిటి, ఎత్తడం ఏమిటి అని అన్ని లోకాల వాళ్ళు ఆశ్చర్యపడిపోయేలాగా గోవర్ధన పర్వతాన్ని అది కూడా ఎలా ఎత్తాడు? 10 మందిని సాయం తీసుకుని రెండర్రా అన్ని వైపులా ఉండండర్రా ఏమీ కాదు, ఒక చిటికన వేలుతోటి పైకి ఎత్తి దాన్నంతటిని 7 రోజులు నిలబెట్టినటువంటి స్వామి. ఇది అసలు సాధ్యం అయ్యేదేనా? అందుకనే పాపం నమ్మాళ్ళవార్లకి ఇది తలుచుకున్నప్పుడల్లా బెంగొచ్చేస్తూ ఉంటుంది. ఆయనకి మరీ మృదు హృదయం అండి. కూరేసులను అంటారు, అరటి చెట్టు కోసుకురండి అంటే కూరత్తాజ్వాను, ఆ అరటి చెట్టు కోసేసిన తర్వాత సొన కారుతుంది కొంచెం కొంచెం. అయ్యో తల్లిని ఇలాగ బాధ పెట్టానా అని పడిపోయారట అక్కడ. మరి అంత మృదు హృదయాలు ఉంటారేమో మనకి తెలియక ఆ మార్దమం అనేటువంటిది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే నమ్మాళ్ళవార్లకి అయ్యో మీ అమ్మ పొట్ట మీద కట్టేసిందా, ఎత్తిర మురళినోడు ఇణైంది ఎంగియ విళమే ఇలా పెట్టి అయ్యో 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 అని ఏమి ఎక్కిళ్ళు పెట్టి ఏడిచావు స్వామి అని 6 నెలలు ఈయన మూర్ఛపోయాడు. ఆయన ఏమయ్యాడో తెలియదు, ఈయన మాత్రం 6 నెలలు మూర్ఛపోయాడు అంటారనమాట. అలాగే ఈ వేలు గనక కొంచెం ఇలా అయితే ఆ కొండ పడిపోతే ఏమైపోదువో అని చెప్పి అంత బాధపడ్డారు నమ్మాళ్ళవార్లు అన్నట్లుగా గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఆ అందమైనటువంటి గుణానికి నేను మంగళాశాసనము చేస్తున్నాను. వెన్రు పగై కెడక్కం నిన్ కయిల్ వేల్ పోతి. విజయ సూచకమైనటువంటి వేలాయుధము చేతిలో ఉంది. మనకు మొదటి పాసురంలో వస్తుంది, కూర్వేల్ కొజిందొజిలన్ నందగోపన్ కుమరన్. వేలాయుధం పట్టుకున్నవాడు శూలంలా ఉన్నటువంటి ఆయుధము అని చెప్తారే, అది వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈయన కూడా వచ్చి ఉంటుంది. బహుశా విష్ణుమూర్తిగా భావిస్తే అది చక్రము అని చెప్పి చెప్తారనమాట. అలాంటి ఆయుధానికి మంగళాశాసనము. ఎండ్రి ఇలా ఇలా ఎన్నిటికని చేయమంటావయ్యా? ఇప్పటికే 6 చెప్పారు. 6లో ఒకటి వామనావతారంలో చేసినటువంటి ఆ పాదాలు, కొలిచిన పాదాలకి మంగళాశాసనం. రెండవది ఆ లంకానగరంకి వెళ్ళిన రాముడి యొక్క బలానికి మంగళాశాసనం చెప్పారు. మూడవది శకటాసురుణ్ణి భంజించిన కీర్తికి మంగళాశాసనం చెప్పారు. నాలుగవది వత్సాసురుడు కపిత్తాసురులని పడగొట్టినటువంటి పద భంగిమకి మంగళాశాసనము చెప్పారు. 5వది గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ దార్ఢ్య గుణానికి, పరాక్రమానికి మంగళాశాసనం చెప్పారు. 6వది చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళాశాసనం. ఆండాళ్ తల్లి 6 మంగళాశాసనాలు చేసింది. ఎన్ను ఉన్ సేవగమే ఏత్తి, నీ చరిత్రనే నీ వైభవాన్నే మంగళాశాసనం చేసి చేసి పరై కొళ్ళవాన్, మేము పర అనే వాద్యాన్ని తీసుకుంటాం. ఈ మాట ఒకటి ఒక్కొక్కటి అలా అలా అంటుంటారు కొద్ది రోజుల దాకా. పర కావాలి, ఎందుకంటే మేము ఊరేగుతుంటే ఊరి డామ్మని వాయించుకోవాలి అంటే గుండెలకు కట్టుకొని 2 చేతులతోటి దాని మీద వాద్య విశేషం మేము శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంద్రియాం వందో, అందుకోసం ఈవేళ మేము వచ్చాం. ఆ వేళ నువ్వు లోకాలు కొలిచావు, అక్కడికి వెళతారు. ఆ వేళ కొలిచావంటే ఎంత అన్యాయం జరిగింది వామన, నువ్వు పాపం ఎంత కష్టపడ్డావు. అసలు యాచించడం అనేది తెలియని వాడివి యాచకుడుగా యాచించడమే వామనత్వం అంటండి. అందులో చెప్తారు విశేషంగా, వేరే పొట్టితనం ఏం లేదు. ఎప్పుడూ అడగనటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక యాచకుడుగా రావడమే వామనత్వము అంటుంది ఆండాళ్ తల్లి అన్నమాట. అంటే అందరికంటే హీనులు ఎవరు అని అంటే యాచకుడు అంటారు. యాచకుడు దూది అసలు చాలా తేలిక, దూది కంటే కూడా యాచకుడు ఇంకా తేలికవాడు అని అంటారనమాట. ఆ దూదిని ఎగరకొట్టేసే గాలి కూడా తేలిక. ఇలాగ అన్నీ చెప్తూ అందరిలోకి చాలా తేలికైనటువంటి వాడు యాచకుడు.